ఇప్పుడు పరిచయం చేయబోయే కథ పేరు 3 Men ఇన్ ఏ బోట్. రచయిత జెరోమ్ కే జెరోమ్. పుస్తక పఠన గురించి విక్రేతలు మరికొన్ని ప్రత్యేక సంస్థలు అప్పుడప్పుడు పరిశోధన జరుపుతూ ఉంటారు. అలాంటి ఒక పరిశోధనలో తాము ఎక్కువ శాతం నవలలు చదువుతామని, తరువాత జీవిత చరిత్రలు, ఆ తరువాత ట్రావెలాగ్స్ అంటే ప్రయాణ అనుభవాలు ఎక్కువగా చదువుతామని, మరికొందరు కవితా సంకలనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని, ఇలా రకరకాలుగా జవాబులు ఇచ్చారట. అయితే సోవియట్ యూనియన్లో మామూలు వచన రచన కంటే కవిత్వానికి ఎక్కువ ప్రచారము ప్రతిష్ట ఉంది. అక్కడ కవిత్వం అమ్ముడుపోయినట్లు వచన రచనలైన నవలలు, కథానికలు ఎక్కువ సంఖ్యలో అమ్ముడుపోవట. మన ఆంధ్రదేశంలో నవలలకు ఎక్కువ ప్రాముఖ్యత, ప్రచారము ఉన్నాయి. అలాగే ఆంగ్ల భాష చదివేవారు కూడా నవలల కోసం ఎగబడుతూ ఉంటారు. నవల అంటే చారిత్రాత్మక నవలలు, యుద్ధకాలపు నవలలు, డిటెక్టివ్, క్రైమ్, సైంటిఫిక్, ఇలా రకరకాల విషయాల గురించి ఒక ప్రారంభం, ముగింపు, ఇటువంటి వాటితో ప్లాటు వగైరాలు ఉంటాయి. కానీ ఇవేవీ లేకుండా ఒక చిన్న సంఘటనను తీసుకొని పాఠకులను ఉల్లాసపరిచి ఒక ప్రత్యేకమైన భాషా విరుపులతో, వాక్య విన్యాసాలతో పాఠకుల చేత చదివింపే చేసే రచయితలు ఉన్నారు. అటువంటి వారిలో పి.జి. వుడ్హౌస్ను ప్రథమంగా చెప్పుతుంటారు. ఈ నవలలన్నీ హాస్యపూరితంగానూ నిరపాయకరమైన సంఘటనలతో కూడి ఉండి చివరిదాకా పాఠకుల నేత్రాలకే కాక గొంతుకు కూడా పని చెబుతుంటాయి. వుడ్హౌస్ నవలలు చదువుతూ పైకి పకపక నవ్వకుండా, లేక ఇదిగో ఇది విను అంటూ ఆ వాక్యాలు చదివి పక్కవారితో ఆనందం పంచుకోకుండా ఉండగలడు సాధ్యం కాదు. కథాభాగం అంతగా ఏమీ లేకపోయినప్పటికీ అడుగడుక్కి మనలో మనం నవ్వుకుంటూ చదువుకుపోగల గ్రంథాలు కూడా ఉన్నాయి. వాటిలో జెరోమ్ కే జెరోమ్ నవలను ముఖ్యంగా తలమానికమైనదిగా చెప్పుకుంటారు. దీని నవల అనలేం, హాస్యరచన పిలవచ్చు. ముగ్గురు పురుషులు, ఒక కుక్క కలిసి థేమ్స్ నది మీద పడవలో ఒక 13 రోజులు ప్రయాణం చేయటం ఈ పుస్తకంలోని సారాంశం. ఈ పుస్తకం 1889లో మొదటిసారి ప్రచురితమైంది. ఇంకో 7-8 ఏళ్లలో శత జయంతి జరుపుకోబోతోంది. ఇప్పటికీ ఈ గ్రంథం కొన్ని వేల సార్లు పునర్ముద్రితమైందని, అసలు 1890 నాటికే అమెరికాలో 10 లక్షల కాపీలు అమ్ముడుపోయిందని చెబుతూ ఉంటారు. ప్రపంచంలోని అన్ని భాషల్లోకి తర్జుమా అయిన ఏకైక హాస్య గ్రంథం ఇది. తెలుగులోకి కూడా 30 ఏళ్ల క్రితం తర్జుమా అయి ఆంధ్ర వారపత్రికలో సీరియల్గా వచ్చింది. జెరోమ్ కే జెరోమ్ అసలు పేరు జెరోమీ క్లాఫ్కా జెరోమీ. ఈ మధ్య పేరు హంగేరియన్ శరణార్థి అయిన
ఒక సైనిక అధికారి పేరిట. ఈ జెరోమ్కు 15 ఏళ్లప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు మరణించడంతో లండన్ రైల్వే స్టేషన్లో క్లర్క్గా చేరి కొన్నాళ్ళు పనిచేసి విసుగు పుట్టి ఒక డ్రామా కంపెనీలో చేరి అక్కడ 3 ఏళ్ల పాటు పనిచేసి ఊరూరు తిరిగే ఆ కంపెనీలోనూ ఎమటలేక తిరిగి లండన్ చేరుకున్నాడు, ఖాళీ జేబు ఖాళీ పొట్టతో. కొన్నాళ్ల పాటు లండన్ వీధులన్నీ సర్వే చేసి దేశ దిమ్మదిలాగా లండన్ వీధుల్లో జీవితం గడుపుతూ చివరికి రచనా వ్యాసంగంలో పడ్డాడు. ఇతని మొదటి 2 పుస్తకాలు పెద్ద ప్రచారం పొందకపోయినా రచయితగా ఒక స్థానాన్ని కలిగించాయి. 1885లో నాటక వేదిక మీద బయట అన్న ఇతని తొలి రచన ప్రచురితమైంది. 5 పౌండ్లు పారితోషికంగా లభించింది. ఆ తరువాత ఒక 2 పుస్తకాలు ప్రచురణ అయ్యాక 4వ గ్రంథంగా 3 Men in a Boat, నాట్ ఫర్గెటింగ్ డాగ్ అనే పుస్తకం ప్రచురణ అయిన వెంటనే విపరీతమైన ప్రజాదరణ పొందింది. యూరోప్లో 10 లక్షల కాపీలు, అమెరికాలో 10 లక్షల కాపీలు అమ్ముడుపోయిన తర్వాత జెరోమ్ హాస్య రచయితగా ప్రథమ వ్యక్తిగా నిలబెట్టింది. ఆ తరువాత ఇతను నాటకాలు, నవలలు రాశాడు, కానీ అన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. ఒక్క 3 Men in a Boat 100 ఏళ్లుగా నిలిచింది. ఇతను 1859లో ఇంగ్లాండ్లో జన్మించాడు. 1927లో మరణించాడు. జెరోమ్ పత్రికలు పెట్టాడు, లెక్చర్స్ ఇచ్చేవాడు. పత్రికలు అంత సక్సెస్ కాలేదు. మంచి మాటకారి, చమత్కార సంభాషణతో చుట్టూ వారిని అయస్కాంతంగా ఆకర్షించేవాడు. నా జీవితము నా కాలము అన్న ఇతని స్వీయ చరిత్ర చాలా గొప్పగా ఉంటుంది. విపరీతమైన వేగంతో, తమాషా సంఘటనలతో, చతురోక్తులతో పేజీలు నింపి పాఠకులను చదివించజేయడం ఇతని ప్రత్యేకత. మనిషితో పాటే కలలు, అసంతృప్తి రెండూ పుడతాయి. మనిషి ప్రతి క్షణం మామూలు నిత్య జీవితం నుంచి పారిపోవాలని చూస్తూ ఉంటాడు. ఈ పారిపోవడాన్ని కొందరు సాహసిక యానం అని పిలిస్తే, మరికొందరు సెలవుల్లో విలాసయాత్ర, వినోదయాత్ర, విశ్రాంతిక యాత్ర, పిక్నిక్, సైట్ సీయింగ్ ఇలా రకరకాలుగా పేర్లు పెట్టి పిలుస్తూ ఈ దైనందిన జీవితంలోంచి పారిపోవాలని చూస్తూ ఉంటారు. అలాంటి 3 స్నేహితులు హ్యారిస్, జార్జ్, జెరోమ్, వాళ్ళ కుక్క, ఈ 4 ప్రాణులు ఒక 15 రోజుల పాటు థేమ్స్ నది మీద పడవలో ప్రయాణం చేద్దామని ప్లాన్ వేసుకుంటారు. ఇందులో హ్యారిస్, జెరోమ్ ఏం పని చేస్తుంటారో రచయిత చెప్పడు, కానీ జార్జ్ మటుకు ఒక బ్యాంకులో పనిచేస్తూ ఉంటాడు. మంచి స్థూలకాయుడు. ఈ 3 లండన్ నగరవాసులు, మధ్య వయసులో ఉన్నారు. తగినంత దేహ పరిశ్రమ లేకపోవడం చేత ఒకరికి లివర్ చెడిపోయిందని, మరొకరికి జీర్ణశక్తి సరిగా లేదని, మూడో అతనికి తరచూ తల తిరుగుతూ ఉంటుందని అనుమానాలు వస్తాయి. ఈ 3 కూర్చొని థేమ్స్ నది మీద ప్రయాణం చేసి తమ ఆరోగ్యాలను బాగు చేసుకొని మళ్ళీ మామూలు మనుషులు అవ్వాలని పథకాలు వేస్తుంటారు. అసలు జెరోమ్కు ఒంట్లో బాగోలేదనే అనుమానం ఎందుకు వచ్చిందంటే, ఒక రోజున అతను లివర్ పిల్స్ గురించి ఒక ప్రకటన కాగితం చదివాడు. ఆ కంపెనీ వారు లివర్ చెడిపోతే ఎటువంటి లక్షణాలు ఉంటాయో
ఆ లక్షణాలకు ఆ మాత్రలు ఎంత శీఘ్రంగా పనిచేస్తాయో వివరాలు ఇచ్చి కాగితం ప్రింట్ చేస్తారు. సరిగ్గా ఆ కంపెనీ వారు వర్ణించిన లక్షణాలన్నీ తనలో ఉన్నట్లు అనుమానం వచ్చి ఈ వ్యాధి గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని బ్రిటిష్ మ్యూజియంకి వెళ్తాడు. అక్కడ వ్యాధి లక్షణాల గురించి గ్రంథం బయటకు తీసి తిరగేయడం మొదలు పెడితే ఏ నుంచి జెడ్ దాకా ఉన్న అన్ని వ్యాధులు తనకే ఉన్నాయన్న సందేహం రావడంతో పరుగున డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఆ డాక్టర్ జేకి ఉన్న వ్యాధి లక్షణాలు అన్నీ విని వీపు మీద కొట్టి, గుండ్ల మీద కొట్టి, నాడి చూసి, నాలిక పరీక్షించి, తల అటు ఇటు తిప్పి టేబుల్ వెనక్కి వెళ్ళి కుర్చీలో కూర్చొని ప్రిస్క్రిప్షన్ రాసి అందిస్తాడు. ఆ చీటీ పుచ్చుకొని మందుల కొట్టులోకి వెళ్ళి చూపిస్తే ఆ షాప్ అతను చీటీ తెరిచి చూసి, ఈ మందులు మేము అమ్మం, ఇవి కోఆపరేటివ్ స్టోర్స్లో కానీ హోటల్లో కానీ దొరుకుతాయి, అవి అమ్మడం మా పని కాదు అని అన్నప్పుడు జే ఆ చీటీ తెరిచి చదువుతాడు. అందులో ఏమిటి? 6 గంటలకు ఒకసారి 1 పౌండ్ మాంసం తిను, రోజు ఉదయం 5 బయటలు నడక నడువు, రాత్రి 11 అయ్యేసరికి నిద్రపో, అన్నిటికంటే ఆఖరున నీకు అర్థం కాని విషయాలతో నీ బుర్ర పాడు చేసుకోకు. ఇది ఆ డాక్టర్ రాసిన మందుల పట్టి. ఆ పట్టి ప్రకారం తూచా తప్పకుండా చేసి తన ఆయుర్దాయాన్ని కాపాడుకోవాలని అనుకుంటాడు జెరోమ్. ఈ 3 బ్రహ్మచారులు హౌస్ కీపర్ మిసెస్ పొపెట్ చేసిన భోజనం సుష్టుగా తిని పైపులు వెలిగించి సావకాశంగా తమ ఆరోగ్యాలు బాగుపడడానికి ఏం చేయాలి అని ప్రశ్నించుకుంటారు. విశ్రాంతి అవసరం అన్నది 3 ఏకగ్రీవంగా నిర్ణయం చేస్తారు. అయితే వీళ్ళు తమ జీవితాల్లో పెద్దగా కష్టపడుతున్నారని కాదు. హ్యారిస్, జార్జి, జెరోమ్ 3 అమిత బద్ధకస్తులు. 3లో ప్రతి ఒక్కరూ మిగతా 2 పనిచేస్తుంటే పైనుండి కర్ర పెత్తనం చేద్దామని అనుకునే బాపతో ఎవరికి వారు పని దొంగలు. ఈ నదీ ప్రయాణంలో పడవలో ఏ సామాన్లు తీసుకువెళ్ళాలి, ఎలా సర్దాలి, ఎవరు సర్దాలి అన్న వాదులాటల్లో జెరోమ్ తన మేనమామ పోర్జర్ గురించి ఒక సంఘటన ఇలా చెప్పుకొస్తాడు.